చర్చికి వచ్చేది దేవుని ఆరాధించడానికి, దేవుని గూర్చిన జ్ఞానం వినటానికి నేను చర్చికి వస్తున్నా అనే కాన్సెప్ట్తో మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే ఆటోమేటికల్గా రోగాలు వెళ్ళిపోతాయి, దురాత్మ శక్తులు పోతాయి, సమస్యలు వెళ్ళిపోతాయి. కానీ నీ నమ్మకం నా నమ్మకం, నీ ఉద్దేశం నా ఉద్దేశం ఏదో రోగాలు పోతాయనో ఆర్థిక సమస్యలు పోతాయనో కాదు. నాకు దేవుడు అంటే ఇష్టం కనుక నేను ఆయన సన్నిధికి వస్తున్నా. అదే నమ్మకంతో మీరు వచ్చినట్లయితే ఆయన రాకల్లో మీరు ఖచ్చితంగా ఉంటారండి. సో అదే మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనకు బలహీనత ఉన్నట్లయితే, ఆరోగ్యం కోసం వచ్చినట్లయితే అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని ఆరాధించడానికి, దేవుడు అంటే ప్రేమ కనుక వస్తున్నాను అనడానికి మీకు రుజువు ఉందా? ఈరోజు దేవుని మీద ప్రేమతో నేను ఆయన సన్నిధికి వస్తున్నాను అనడానికి ఈరోజు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆ ప్రూఫ్ గురించి ఆలోచన చేయండి. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధికి దూరం అవ్వాలనిపిస్తారు. కొన్నిసార్లు పాపంలో చిక్కబడినప్పుడు ఆయన సన్నిధికి దూరం అవ్వాలనిపిస్తారు. కొన్నిసార్లు బలహీనత, మన బలహీనతనే మన మీద నిందారోపణ చేస్తారు. మన బలహీనత మనల్ని తీర్పు తీరుస్తారు. దానిని బట్టి సన్నిధికి దూరం అవ్వాలనిపిస్తారు. ఈరోజు అడుగుతాం, అయ్యా నీ సన్నిధిలో నుంచి నేను వెళ్ళిపోకుండా నన్ను కాపాడండి. దావీదు అలాగనే ప్రార్థన చేశాడు. నేను ఏ తప్పులో ఇరికిపోయానో, ఎక్కడ నేను బలహీనతలో ఇరికిపోయానో ఆ సమస్య నాది కాదయ్యా. ఆ సమస్య ఒక్కటే, నీ సన్నిధి నుంచి నేను దూరం అవ్వద్దు. నీ సన్నిధిలో నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకు, నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకు అని ప్రార్థన చేస్తా. దావీదు చేసిన ప్రార్థనే ఈరోజు నువ్వు నేను అదే విధముగా ప్రార్థన చేద్దాం. అయ్యా నీ సన్నిధిలో నన్ను స్థిరపరచు, నీ సంఘముగా నీ సన్నిధిలో నీ యొక్క ప్రసన్నతలో నన్ను స్థిరపరచు. అందరం నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం. నీ సన్నిధిలో నన్ను కాపాడయ్యా. నీకు దూరంగా వెళ్లకుండా నా మనస్సును కాపాడు. నీకు దూరంగా వెళ్లకుండా నా ఒక ఆలోచనలన్నిటినీ కూడా మార్చమని ప్రార్థిస్తున్నాను. నీకు దగ్గరగా ఉండేటట్టుగా నా మనస్సు నెమ్మదిగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఎస్, అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని గట్టిగా బిగ్గరగా దేవాది దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా నీ సన్నిధిలో నేను ఎల్లప్పుడూ జీవించాలి, నీకు దగ్గరగా జీవించాలి. నా జీవితంలో ఎవరు దగ్గరగా ఉండడం ముఖ్యం కాదయ్యా, నువ్వు నా జీవితంలో దగ్గరగా ఉండాలి. నా మనస్సు ఆనుకొని ఉండే విధముగా, నా మనస్సు నీ వైపు ఉండే విధముగా నన్ను దీవించండి ప్రభా. ఎస్, ఆ విధమైన ఫోకస్ ఉండేలాగా ప్రార్థన చేద్దాం. నాపై ఏ దృష్టి మీకు ఉందో ప్రభా, అదే దృష్టి మీపై మాకుండేలా సహాయం చేయండి. ఏ విధమైన దృష్టిని ప్రభా మాపై కల్పించాము, అదే విధమైన దృష్టి మీపై మేము ఉండునట్లు మాకు సహాయం దయచేయండి. ప్రార్థన చేద్దాం. సమస్యను బట్టి నీ దగ్గరికి రాలేదయ్యా, కష్టాన్ని బట్టి నీ దగ్గరికి రాలేదు, కానీ ప్రేమను బట్టి నీ సన్నిధికి వస్తున్నాము. ప్రేమను బట్టి నీ దగ్గరికి నేను వచ్చానయ్యా. నీ ప్రేమ మాలో మీరు పెట్టిన ప్రేమను బట్టి నీ సన్నిధికి నేను వచ్చానయ్యా. నీ సన్నిధికి వచ్చిన నన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు వందనాలు. ఏ సమస్యలో చిక్కిపోయాను, ఏ బలహీనతలో బంధించబడ్డాను, వాటన్నిటికీ విడుదల నిన్ను ప్రేమించడం ద్వారా వస్తుంది. యేసయ్యా నిన్ను ప్రేమిస్తే నాకు విడుదల వస్తుంది. నిన్ను ప్రేమిస్తే నా సమస్యలు పటాపంచలు అయిపోతాయి. నిన్ను ప్రేమిస్తే ఆటోమేటికల్ గా ఆర్థికంగా దీవించబడతాను. నిన్ను ప్రేమిస్తే నా రోగం వెళ్ళిపోతుంది. నిన్ను ప్రేమిస్తే నా వ్యాధి నాకు దూరం అవుతుంది. ఎస్, దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతావో రోగం దూరం అవుతుంది. దేవుడికి దగ్గర అవుతున్న కొద్దీ సమస్య నీకు దూరం అవుతుంది. ఈరోజు మనం ప్రార్థనలో దేవా నీతో నేను ఉండటానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. నోరు విప్పి ఆయనకి మొర పెడతాం. నువ్వు నాకు దగ్గరగా ఉండాలయ్యా, నేను నీకు దగ్గరగా ఉండాలి యేసయ్యా. నీ మనస్సు నేను అర్థం చేసుకునేటట్టుగా నా మనస్సులో నీ ఆలోచనలు పుట్టించండి. నా మనస్సు, నా హృదయంలో నీ ఆలోచనలు పుట్టించండి. లార్డ్ జీసస్, గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్, గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్. నీ నూతన బలాన్ని మాలో ఫలింపచేయండి. మీ నూతనమైన పరిశుద్ధాత్మ శక్తి మాలో ఫలింపచేయండి. ప్రే 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 2 minutes ప్రార్థన చేద్దాం. Let us pray in the name of the Lord. Thank you Holy Spirit. Thank you Holy Spirit. Give them your strength. నీ బలం, నీ శక్తి మీ ప్రజలకు దయచేయండి. ఎక్కడెక్కడైతే తండ్రి సాతానుడు వీళ్ళని మోసం చేస్తున్నాడు, యేసుక్రీస్తు నామమున సంపూర్ణముగా ఆ మోసం నుంచి వారిని దూరపరచండి. యేసుక్రీస్తు నామమున మోసం నుంచి వారిని దూరపరచండి. Break them, Father, in the name of Jesus. Break them, Holy Spirit, in the name of Jesus. తండ్రి, ఎవరికి కూడా అభిషేకానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా సహాయం చేయండి. సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా సహాయం చేయండి. Give them spirit of power,
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ మిరాకిల్స్ చేసేలాగా, ధైర్యాన్ని అనేక ప్రజలకు పంచిచ్చేలాగా ఆ మనస్సును వీరికి ఇవ్వండి తండ్రి. సొంత కార్యాల మీద దృష్టి కాదు, కానీ ప్రజలలో ఉన్న కష్టాలు, ప్రజలలో ఉన్న అనేకమైన దుఃఖం, బాధ, వేదన వాటిని తొలగించటానికి అభిషేకం పొందుకునే వారిగా వీరు ఉండునట్లు ప్రార్థన చేస్తున్నారు. అటువంటి మనస్సు నీ మనస్సుగా వీరికి దయచేసి బలపరిచి సమస్తం నీ స్వాధీనములో మీరే పెట్టుకోమని, నీ వశంలో ప్రతి పరిస్థితి ఉండేలాగా ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లిస్తూ యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. Give big claps to Jesus Christ.